బొబ్బట్లు మరియు పూర్ణం బూరెల కొరకు పూర్ణంని ఇలా చేసి పెట్టుకోండి. శనగపప్పుని నానబెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడకబెట్టుకోండి. శనగపప్పు ఉడికిందో లేదో ఒక శనగపప్పు బద్దం చూసుకొని చెక్ చేయండి. శనగపప్పు ఉడికిన తర్వాత స్ట్రైనర్తో వాటర్ వడపోసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి బెల్లంను తీసుకొని కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లంను స్టవ్ పైన పెట్టి కరగబెట్టుకోవాలి. తీగపాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసుకొని మెత్తగా రుబ్బి పెట్టుకున్న శనగపప్పును పిండిని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. శనగపప్పు పిండి బెల్లం అంతా మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. శనగపప్పు బెల్లము సమానంగా తీసుకోవాలి. ఈ విధంగా చేసుకునే ఈ పూర్ణంని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ముందే ప్రిపేర్ చేసుకోవడం వల్ల హడావిడి లేకుండా బొబ్బట్లని పూర్ణం బూరెలని రెడీ చేసుకోవచ్చు.